బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లాలోని ఓ హాస్టల్లో విద్యార్థులకి పెను ప్రమాదం తప్పింది. విద్యార్థులు తరగతి గదిలో లేని సమయంలో ఒక్కసారిగా పైకప్పు కూలిపోయింది. విద్యార్థులందరూ భోజనం కోసం వంటశాలలో ఉండడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ ఘటనతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకి గురయ్యారు. इसमें खिलाना नहीं है तो और अच्छा हो रात में की कीमत। अरे बच्चा इट कैसा పైన పండుకుని ఉంటారు కొడుకులు పైన కరెక్టే సార్ కరెక్టే మీరు అన్నది అవకాశం సంగారెడ్డి జిల్లాలోని ఓ హాస్టల్లో విద్యార్థులకి పెను ప్రమాదం తప్పింది. విద్యార్థులు తరగతి గదిలో లేని సమయంలో ఒక్కసారిగా పైకదులందరూ భోజనం కోసం వంటశాలలో ఉండడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ ఘటనతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఆసిఫ్ అందిస్తారు. ఆసిఫ్, ఏదో ఒక విధంగా చాలా అదృష్టం, ఎక్కడా కూడా ఎవరు కూడా మృతి చెందకపోవడం, చిన్న చిన్న గాయాలతో బయటపడడం చాలా అదృష్టం. ఆసిఫ్, మొత్తాన్ని చూసుకున్నట్లయితే సంగారెడ్డి జిల్లాలోని ఓ గురుకుల హాస్టల్ ఏదైతే గోడ పోలి ఒక వందలు తప్పిందనుకోవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్లయితే సంగారెడ్డి జిల్లాలోని మునిపల్లి మండలం లింగంపల్లిలో ఉన్న గురుకుల హాస్టల్ స్థితిలవస్థకు చేరిన నేపథ్యంలోని అక్కడ ఏదైతే మొన్న కురిసిన భారీ వర్షాలకు ఒక్కసారిగా ఆ గోడ మొత్తం కూలడంతో ఒక్కసారిగా విద్యార్థులు అక్కడ లేని సమయంలోనే గోడ కూలడంతో ఇప్పటికే పేను ప్రమాదం తప్పిందనుకోవచ్చు. ఏదైతే మధ్యాహ్నం సమయంలో అక్కడ నుంచి విద్యార్థులందరూ వంటశాల గదికి వెళ్లడంతో అక్కడ ఉన్న గోడ ఒక్కసారిగా కూలిన నేపథ్యంలోనే అక్కడ ఉన్న ఏదైతే కూలడంతో అక్కడ ఇటుకలకు సంబంధించిన కొన్ని పేచులు కూడా అక్కడ వచ్చేసి కొన్ని ముగ్గురు విద్యార్థులకు కూడా గాయాలైన పరిస్థితి కూడా ఏర్పడింది. ఇప్పటికీ వాళ్ళకు హైదరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించారు. మొత్తం మీద చూసినట్లయితే ఈ స్థితిలో చేరిన ఏదైతే గోడ ఉందో గతంలో స్కూల్ బిల్డింగ్ సంబంధించిన ఏదైతే ప్రిన్సిపాల్ సంబంధించిన అధికారుల నిర్లక్ష్యం అనుకోవచ్చు. గతంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నాణ్యమైన విద్య అందించాలి, ఖచ్చితంగా స్కూల్ బిల్డింగ్ సంబంధించిన ఏదైతే ఎప్పటికప్పుడు రిపోర్ట్ కూడా కలెక్టర్లకు అందించాలని ఇప్పటికీ తెలపడం నేపథ్యంలోని ఏదైతే స్కూల్ బిల్డింగ్ ప్రవారీ గోడగా స్కూల్ బిల్డింగ్ సంబంధించిన గోడ స్థితిలో చేరింది. ఈ భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికి గోడ కూలిందని కూడా స్థానికులు కూడా తెలుపుతున్నారు. మొత్తం దాదాపు ఆ సమయంలో దాదాపు ఈ స్కూల్లో రూమ్ లోనే దాదాపు 80 మంది ఉన్నట్టు కూడా సమాచారం అందుతుంది. అక్కడ నుంచి వాళ్ళు వంటశాలకు వెళ్ళిన సమయంలోనే ఈ గోడ కూలడంతో సరిగా పేను ప్రమాదం తప్పింది. ఇప్పటికే జిల్లా మంత్రి దామోదర్ రాజనరసింహ కూడా ఇప్పటికే అక్కడ అధికారులకు పర్యవేక్షించారు. అక్కడ ఏదైతే దాన్ని ఆరతీశారు. మొత్తం మీద కలెక్టర్ రవీణ కూడా అక్కడ సందర్శించారు. ఏదైతే విద్యార్థులకు గాయాలయ్యో వాళ్ళకి సంబంధించిన పరిస్థితి కూడా ఇప్పటికే వాళ్ళు మొత్తం ఆరతీశారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ విద్యార్థులకు కూడా విద్యార్థి తల్లిదండ్రులు కూడా ఇప్పటికే ఆందోళన చెందుతున్నారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ ఆసిఫ్.